మన చుట్టూనే ఉంటారు, అంతా మామూలుగానే కనిపిస్తారు. కానీ వాళ్ళు చేసే పైత్యపు పనులు, సైకో చేష్టలన్నీ సోషల్ మీడియాలో అసహ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో పెళ్లి చేసుకున్న ఓ జంటపై ఈ సోషల్ మీడియా సైకో గ్యాంగ్ ప్రదర్శించిన దాష్టీకం అంతా ఇంత కాదు. అసలు వీళ్ల ఆగడాలు ఏ స్థాయికి చేరాయంటే ప్రతి ఒక్కరి జీవితం పైన వీళ్ళకేదో హక్కున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వీరి శాడిజానికి రిషన్ రాక్ సింగ్, సోనాలి చౌక్సేని ట్రోలింగ్ చేసిన ఉదంతమే ఓ పెద్ద ఉదాహరణ. ఇంతకీ వీళ్ళని ఏం చేయాలి? సోషల్ సైకోగాళ్లకి అడ్డుకట్ట పడాల్సిందే. నోరుంది కదా అని చెత్త వాగేస్తే ఎలా? ఫోనుంది కదా అని జుగుప్స కలిగించే వాగుడేంది? ఎవరు ఎవరిని పెళ్లాడితే వీళ్లకెందుకు? ఇలాంటి అతిగాళ్లు మన చుట్టూ ఉంటారు, మనలోనే ఉంటారు. సరైన బుద్ధి చెప్పకపోతే అదే కరెక్ట్ అనుకుంటారు. చెప్పుతో కొట్టినట్టు పాఠం నేర్పకపోతే తమని ఎవ్వరూ అడ్డుకోలేరు అనుకుంటారు. కొందరికి ఈ సోషల్ మీడియా అనే జాడ్యం ఎలా తయారైందంటే అవతలి వారు ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తారు. తాజాగా రిషబ్ రాజ్ అనే యువకుడు, సోనాలి చౌక్సే అనే యువతి పెళ్లి ఫోటోలపై వీళ్లకున్న పైత్యం అంతా రంగరించారు. దానికి కారణం రిషబ్ రాజ్ నలుపు రంగులో ఉండడం. దాంతో ఇక ఎవడికి తోచినట్లు వాడు కామెంట్ చేయడం ప్రారంభించారు. అంతేకాని అసలు అవతలి వ్యక్తికి లేని అభ్యంతరాలు తమకేంటని కానీ, మన బతుకు మనం ఏడుద్దామనే జ్ఞానం కానీ లేకుండా ప్రవర్తించారు. మధ్యప్రదేశ్ కు చెందిన రిషబ్ రాజ్పుత్, సోనాలి చౌక్సే 11 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జంట కావడంతో ప్రతోడు కామెంట్లు విసిరారు. అసలు నీలాంటి నల్లటోడికి ఈ అమ్మాయి ఏంటని, అంతా గవర్నమెంట్ జాబ్ మహిమ అని, డబ్బు కోసమే చేసుకుని ఉంటుందని ఇలా ఎవడికి వాడు నోటితోనే విరేచనాలు చేసుకున్నారు. ఇలాంటోళ్లంతా నాగరికులుగా చెలామణి కావడమే సమాజం దురదృష్టం. ఇలాంటి వెధవాయిలు, వెధవమ్మల కోసమే బహుశా ప్రతి దేశం సోషల్ మీడియాపై ఆంక్షలు కానీ, కొన్ని రకాల హద్దులు కానీ పెట్టాలని చూస్తున్నారు. అప్పటికి రిషబ్ రాజ్ తమపై వస్తోన్న ట్రోల్స్ ను లైట్ తీసుకున్నాడు. హుందాగా స్పందించాడు. ఒరే సన్నాసుల్లారా, నాకేం గవర్నమెంట్ ఉద్యోగం లేదు, అలానే పెద్దగా డబ్బు లేదు. అయితే ఒకటి నిజం, నేను నల్లగానే ఉన్నా. అయినంత మాత్రాన నా భార్యని బాగా చూసుకోకుండా ఉండను అని స్పందించాడు. అయినా వాటిని కూడా ఎగతాళి చేస్తున్నారంటే ఇలాంటి జనం ధైర్యమంతా సోషల్ మీడియాలోనే అని అర్థమవుతోంది. అక్కడైతే ఎవడు ఎవడికి కనిపించడు, కనీసం ఫోన్ నెంబర్ కూడా ఉండదు. 4 మాటలు పడేసి పైశాచికానందం పొందవచ్చు అనేది ఈ సైకో దద్దమ్మల ఆలోచన. అసలు అందం అంటే ఏంటనేది ఇప్పటిదాకా ఎవడైనా సరిగా నిర్వచించారా? లేక లేచిన దగ్గర నుంచి పని పాట లేనట్లు మొబైల్ స్వాప్ చేస్తూ రోజులు గడిపే వెధవల నుంచి అలాంటిది ఆశించడం కూడా తప్పేనా? వీటన్నింటికీ బెస్ట్ రెమెడీ సోషల్ మీడియాని పట్టించుకోకపోవడం, లేదంటే ఈ సైకోగాళ్లకి తక్షణ శిక్షలు పడేలాగా చట్టాలు మార్చడమే. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదైనా విషయంపై నీ అభిప్రాయం చెప్పుకోవడం, అంతేకాని పక్కనోడి పెళ్లిపైన, వాడి జీవితంపైన పడి ఏడవడమో ఎగతాళి చేయడమో కాదు కదా. ఇది అర్థం కావాలంటే ఈ సోషల్ సైకోగాళ్లకి కూడా ఇలాంటి ట్రీట్మెంటే ఎదురైనప్పుడే అర్థమవుతుందనుకోవాలి.